సో హాయ్ అండి. వెల్కమ్ టు జేబీ కోర్ ఛానల్. సో ఈ వీడియోలో మనము స్నోఫ్లేక్ అంటే ఏంటిది? అసలు స్నోఫ్లేక్‌ని ఎలా యూజ్ చేయాలా? స్నోఫ్లేక్‌ని ఎప్పుడు యూజ్ చేయాలా? అండ్ ఎక్కడ యూజ్ చేయాలనేది డిస్కస్ చేద్దాము. సో స్నోఫ్లేక్ అనేది క్లౌడ్ బేస్డ్ డేటా ప్లాట్‌ఫామ్. సో మనం ఆ క్లౌడ్ బేస్డ్ డేటా ప్లాట్‌ఫామ్‌లో డేటాని మనం స్టోర్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఆ డేటాని మేనేజ్ కూడా చేయొచ్చు. అండ్ అనలైజ్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ ఆ డేటాని మనం వేరే అకౌంట్‌కి కూడా షేర్ చేయొచ్చనమాట. సో ఈ డేటా అనేది మనకు 3 క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా! ఫేమస్ క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ గాని, అజూర్ గాని, జీసీపీ గాని అందులో మన డేటా మొత్తం హోస్ట్ అయి ఉంటుందన్నమాట. ఓకే. సో స్నోఫ్లేక్‌ని ఎందుకు యూజ్ చేయాలా? స్నోఫ్లేక్‌ని ఎందుకు యూజ్ చేయాలంటే స్నోఫ్లేక్‌లో మనము స్ట్రక్చర్ డేటాని అండ్ సెమీ స్ట్రక్చర్ డేటాని మనము స్టోర్ చేసి దాన్ని చేంజ్ చేసి అనలైజ్ చేయొచ్చు. బట్ ట్రెడిషనల్ డేటా వేర్‌హౌస్‌లో మనకు ఓన్లీ స్ట్రక్చర్ డేటా మాత్రమే స్టోర్ చేయాలా. సో సెమీ స్ట్రక్చర్ డేటాని మనము ట్రెడిషనల్ డేటా వేర్‌హౌస్‌లో స్టోర్ చేయలేమనమాట. సో మనం స్నోఫ్లేక్ అంటే నాట్ ఓన్లీ డేటాబేస్. స్నోఫ్లేక్ అనేది ఒక డేటా ప్లాట్‌ఫార్మ్. సో ఆ ప్లాట్‌ఫార్మ్‌ని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ నార్మల్‌గా మనము ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాము. దాంతో పాటు మనకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఎస్‌క్యూఎల్‌లో ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అవి కూడా యూజ్ చేసి మనము మన డేటాని ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సో ఈ ఈ స్నోఫ్లేక్‌ని ఎప్పుడు యూజ్ చేయాలా? సో ఎప్పుడైతే మీ దగ్గర ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా లైక్ డేటా జెటాబైట్స్ ఆఫ్ డేటా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఫాస్ట్‌గా అనలైజ్ చేయాలి అంటే, సో మనకొక ఫాస్ట్ ఇంజిన్ గావాలి గదా! సో అందుకు మనకు స్నోఫ్లేక్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అదే మీ దగ్గర తక్కువ డేటా ఉందనుకోండి లైక్ ఓన్లీ లైక్ 10,00,000 రోస్ కానీ లేదంటే 50,00,000 రోస్ కానీ సో అలా ఉన్నప్పుడు మనం నార్మల్ ట్రెడిషనల్ డేటాబేస్ యూజ్ చేసి మన నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. బట్ అంతకంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనకు ఫాస్ట్‌గా అనలైజ్ చేయడానికి మనకు స్నోఫ్లేక్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇది ఎక్కడ యూజ్ చేయాలంటే మనకు డేటా ఇంజినీరింగ్‌లో యూజ్ చేస్తారు. డేటా అనాలిస్ట్‌లో గూడా యూజ్ చేస్తారు. ఓకే. సో, సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్నోఫ్లేక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలా, సో క్రియేట్ చేసిన తర్వాత ఫ్రమ్ ది స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి ఒక అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు నేను ఈ జేబీ కోర్ ఛానెల్‌లో నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకేమన్నా క్వెషన్స్ ఉంటే యూ కెన్ కామెంట్ ఇట్ ఔట్. సో థాంక్స్ ఫర్ వాచింగ్. బై.